అధ్యక్ష, ఈ గ్రేటర్ హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేయాలన్నటువంటి ఆలోచనతోని గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కానీ గత 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆ విపత్తుల నివారణకు ఈ యొక్క ఏజెన్సీని తీసుకొస్తున్నందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూసినట్టయితే ఈ విపత్తుల వల్ల గతంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రభుత్వాల ఆస్తులు కానీ లేకపోతే ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలి, హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి మా బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. రారా మాట్లాడు. అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11.11 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ అధ్యక్ష. మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుందని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష. రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఈ రోడ్ మ్యాప్ చూసినట్టయితే అధ్యక్ష 11.11 కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష. దీంట్లో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ సిటీ మీరు అధ్యక్ష మీరు చూసినట్టయితే తెలంగాణ అధ్యక్ష ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీలో సంబంధించి అధ్యక్ష అర్బన్ పాపులేషన్ గ్రోత్ అధ్యక్ష 3.2 అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా
ఈరోజు హైదరాబాద్ సిటీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అధ్యక్ష. ముఖ్యమైనటువంటి సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్ల యొక్క వేగం, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రక్ గూడ్స్ ట్రైన్స్, చైనాలో గూడ్స్ ట్రైన్ స్పీడ్ వచ్చే యావరేజ్ 120 km/h, ఆస్ట్రేలియాలో 80 km/h, అమెరికాలో 78 km/h, ఇంగ్లాండ్లో 75 km/h, జర్మనీలో 60 km/h, ఇండియాలో 24 km/h. ఇదా దేశం? ఇది ఫ్యాక్ట్ కాదా? ఇంకా ఈ గొప్పతనానికి అధ్యక్ష చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఒక్కటే ఒక రైలు వందే భారత్ అని పెట్టిరు. అంతకుముందు శతాబ్ది అని ఇదని అదని ఎన్నో వందల రకాల రైలు, రాజధాని ఎక్స్ప్రెస్ అని చాలా ఇంట్రొడ్యూస్ అని. ఎప్పుడు కూడా ప్రధానమంత్రులు రైలు ఇనాగరేషన్ చేయలేదు అధ్యక్ష. రైళ్ళు ఇనాగరేషన్లు చేయరు. ఎప్పుడైనా అకేషన్ ఉంటే చేస్తారు సందర్భం, కానీ పని కట్టుకొని వచ్చి చేయరు అధ్యక్ష. ఒక వందే భారత్ రైలు అని పెడితే దానికి బరే గుద్దుకునే కూడా పచ్చడి అవుతుంది. అదేం కర్మ బలరకు దాని మీద ప్రేమను, దాని సంగతి ఎంత అర్థమవుతుంది. కానీ అనేక పర్యాలు జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. దానికి ఆ గొప్పతనానికి ఎన్నిసార్లు ప్రారంభిస్తారు అధ్యక్ష వందే భారత్ రైలును ప్రధానమంత్రి? నేను లెక్క పెడతా ఉన్నా, ఇప్పటికి 14 సార్లు అయింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఇంతకన్నా అన్యాయమా? వందే భారత్ రైలు అనేది ఒక్కటే ఒక రైలు, అది గొప్పగా ఏం లేదు. ఒక దానికన్నా గొప్పగా రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ చాలా వచ్చినాయి అంతకుముందే, నడుతూనే ఉన్నాయి. ఏం కొత్త కథ లేదు. దానికి 14 సార్లు చేసి మళ్ళీ మొన్న హైదరాబాద్కి వస్తారు ప్రధానమంత్రి అని చెప్పారు. అది ఎవరికో చేస్తారని చెప్పి సికింద్రాబాద్ ఇప్పుడు రైల్వే స్టేషన్ తూక్పాలి చేసి దానికి ముఖం కడుకొని పౌడర్ వేసుకున్నట్టు గా పనికి ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ ఇస్తారట అధ్యక్ష. కేంద్ర మంత్రి వచ్చేమో లిఫ్టులు జాతికి అంకితం చేస్తారు. లిఫ్టులు ఈయన అధ్యక్ష మనిషి లెక్కే లిఫ్ట్ ఉంటుంది అధ్యక్ష. లిఫ్టులు అన్నాడు జాతికి అంకితం చేశారట. కేంద్ర క్యాబినెట్ మంత్రి. ఇదే ఆ పద్ధతి? ఇది దేశాన్ని నడిపే పద్ధతి? ఓ దేశం అంటే దాని ప్రొఫైల్ ఎట్లుండాలి, ఎక్స్పోర్ట్స్ మీద ఎంత చర్చ ఉండాలి, ఎంత మదనం ఉండాలి, ఎంత మేధస్సు కలిగించాలి, ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. ట్రక్ స్పీడు అంతర్జాతీయంగా అమెరికాలో 95 to 115 km/h పోతుంది అధ్యక్ష. ఇండియాలో 55 km పోతుంది అధ్యక్ష. కడమలంతా 95, 80, 80 సది మన దగ్గర ఇట్లా. రైల్వే స్టేషన్లు కంజెషన్, రైల్వే ట్రాకులు కంజెషన్, నేషనల్ హైవేసు కంజెషన్, ఎయిర్పోర్ట్లు కంజెషన్. ఢిల్లీకి పోతే అప్పుడు మన కర్మానికి 40 నిమిషాలు 30 నిమిషాలు తిరగాలి గాలి, కంజెషన్ దొరకది. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగదు, ఎక్స్పోర్టు పెరగదు, ఇండస్ట్రియల్ గ్రోత్ పెరగదు, నిరుద్యోగం పెరుగుతుంది, అన్ని రంగాలలో దేశం కుప్పగూలుతుంది. అయినా కానీ బజావ్ చలో డోల్ బజావ్, అయినా కూడా బజావ్ జో బజాయ్ ఠీక్ హై నైతో దేఖ్ లేంగే. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇక్కడ వస్తాయి అంటే ఇది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.